హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫైనాన్స్ అమౌంట్ అప్రూవ్ అంటే ఎండార్స్మెంట్ ఎలా చేయాలి అని తెలుసుకుందాము. మన కంపెనీ పేరు మీద, మన ఫర్మ్ పేరు మీద ఎండార్స్మెంట్ అయిందా లేదా వెహికల్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వాహనం ఓపెన్ చేయాలి గూగుల్లో, తర్వాత లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టిన తర్వాత యూజర్ ఐడి కొట్టాలండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. GFPBC క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ అనాలి. తర్వాత ఆధార్ ఓటీపీ వస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఓటీపీకి వస్తుందండి. ఓటీపీ నేను ఎండార్స్మెంట్ అయిందా లేదా వెహికల్ మన పేరు మీద తెలుసుకోవటం ఎలా చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కన్సిస్టెంట్ ఎంటర్. తర్వాత ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ కనబడుతుంది. దీంట్లో ఫైనాన్స్ అమౌంట్ అప్రూవ్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలండి. ఫస్ట్ ఆప్షన్ ఎండార్స్మెంట్ అవ్వడానికి ఫస్ట్ ఆప్షన్ మన ఫర్మ్ పేరు మీద మారటానికి, ఫైనాన్స్ పేరు మారటానికి ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ చేయాలండి. ఫైనాన్స్ అమౌంట్ అప్రూవ్ షోఫామ్ అన్న తర్వాత అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ ఏంటంటే అప్లికేషన్ నెంబర్ చూస్తున్నా, ఆగండి, కొడుతున్నా. స్టార్టింగ్ ఏపీ వస్తుంది. AP 241220V577 అది 8294 షో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత షో డీటెయిల్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఓనర్ పేరు, వెహికల్ డీటెయిల్స్ వస్తాయి. సింపుల్గా ఇవన్నీ అనవసరం కిందకి అనాలి. అమౌంట్ కిందకి అనేసి కిందకి పైకి చూడండి, ఒకసారి కిందకి అనాలి. స్క్రోల్ కిందకి చేసిన తర్వాత హైపోటికేషన్ ఇన్ఫర్మేషన్ దగ్గర చూడండి ఓనర్ డీటెయిల్స్, మన ఎండార్స్మెంట్ ఫైనాన్స్ మన పేరు మీద, ఇదిగోండి దేవి లక్ష్మీ శ్రీనివాస ఫైనాన్స్ మన పేరు మీద మారటానికి ఇది అమౌంట్ ఎంటర్ చేయాలండి. వెహికల్ అమౌంట్ ఎంత అంత ఎంటర్ చేయాలి. తర్వాత హైపోటికేషన్ దగ్గర సెలెక్ట్ చేయాలి. హైపోటికేషన్ ఇది మన పేరు మీద మారటానికి, మన ఫైనాన్షియల్ పేరు మీద మారటానికి కాబట్టి ఎంటర్ చేయాలి. సేవ్ అంటే అయిపోతుంది. సారీ, ఇక్కడ పాన్ నెంబరు తీసేయాలి అని ఉంది, అక్కడ తీసేయాలి. ఓకే, తీసేసిన తర్వాత అంతేనండి. ఇంకేం గదిలీ కాకండి, మీరు ఏం గదిలేదు. సింపుల్గా కిందకి రండి, అమౌంట్ ఎంటర్ చేయటం, హైపోటికేషన్ ఎంటర్ చేయడం, సేవ్ అంటాం, ఎస్ కొట్టడం, అయిపోయింది. సింపుల్, చూసారా, అయిపోయింది. క్లోజ్ చేయటం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము